नमस्कार, दिल्ली क्राइम नेशनल न्यूज़ में आपका स्वागत है। मैं हूं आपके साथ राधा। खबर तेलंगाना के येलेंदु जिले की है, जहां भ्रष्टाचार के खिलाफ पर्यावरण व शिक्षा को समर्पित पूर्व कमिश्नर बाबा हरदेव सिंह विचार मंच के तत्वाधान में अंतर्राष्ट्रीय भ्रष्टाचार विरोध दिवस पर भाषण एवं निबंध प्रतियोगिताएं राष्ट्रीय अध्यक्ष जितेंद्र प्रताप सिंह के मार्गदर्शन से येलेंदु शहर में गवर्नमेंट हाई स्कूल मेन रोड, श्री सरस्वती विद्यालयम एवं मास्टरमाइंड हाई स्कूलों में संपन्न की गई। विजेताओं को गणतंत्र दिवस 26 जनवरी को पुरस्कार के रूप में स्मृति चिन्ह भेंट किया गया। इस अवसर पर पूर्व कमिश्नर बाबा हरदेव सिंह विचार मंच ने तेलंगाना राज्य के अध्यक्ष माननीय डॉक्टर सतीश खंडेलवाल जी ने कहा कि यह कार्यक्रम न केवल विद्यार्थियों को प्रोत्साहित करने के लिए है, बल्कि यह भारत में भ्रष्टाचार के खिलाफ लड़ाई में एक महत्वपूर्ण कदम भी है। हमें उम्मीद है कि यह प्रतियोगिता भविष्य में भी जारी रहेगी और भ्रष्टाचार के खिलाफ लड़ाई में एक महत्वपूर्ण भूमिका निभाएंगे। इस कार्यक्रम में अपने अपने विद्यालयों के प्रधानाचार्य स्वामी सुधाकर, सर्वेश्वर राव, आचार्य तथा विद्यार्थी बहुत संख्या में उपस्थित रहे। In our school we have conducted essay writing competition and the winners are, I will announce, sir and headmaster sir and Satish Khandelwal sir. They will give prizes. Okay? The first prize. Okay. అవినీతి నిర్మూలన దినోత్సవము 9 డిసెంబర్కి జాతీయ స్థాయిలో నిర్వహిస్తూ ఉంటారు. యాంటీ కరప్షన్ డే అని. అది ఒక ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఒక విభాగం ఉంది. అందులో అఖిల భారతీయ పూర్వ కమిషనర్ బాబా హర్దేవ్ సింగ్ అనే సేవా సంస్థ అనేటటువంటిది, ఆ సంస్థ వాళ్ళు దేశమంతటా దీన్ని పిలిపించారు. అందులో భాగంగా ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేశారు. కాబట్టి రాష్ట్రంలో అనేక పాఠశాలలో నిర్వహిస్తూ ఇల్లెందు లోపల కూడా అవినీతి నిర్మూలనలో విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్ర అనేటటువంటిది ఉమ్మడి జిల్లాలో నిర్వహించడం జరిగింది. అన్ని పాఠశాలలో ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ వచ్చిన వారికి బహుమతులు అందజేయటం జరుగుతుంది. కన్సలేషన్ కూడా ఉంది. అదే విధంగా ప్రత్యేకంగా ఏంటిది అంటే విశేషంగా ఉమ్మడి జిల్లాల్లో అన్ని పాఠశాలలు నిర్వహించారు. చక్కగా మాకు అన్ని పంపించారు. కానీ ప్రత్యేక అవినీతి నిర్మూలన దినోత్సవము 9 డిసెంబర్కి జాతీయ స్థాయిలో నిర్వహిస్తూ ఉంటారు. యాంటీ కరప్షన్ డే అని. అది ఒక ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఒక విభాగం ఉంది. అందులో అఖిల భారతీయ పూర్వ కమిషనర్ బాబా హర్దేవ్ సింగ్ అనే సేవా సంస్థ అనేటటువంటిది, ఆ సంస్థ వాళ్ళు దేశమంతటా దీన్ని పిలిపించారు. అందులో భాగంగా ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేశారు. కాబట్టి రాష్ట్రంలో అనేక పాఠశాలలో నిర్వహిస్తూ ఇల్లెందు లోపల కూడా అవినీతి నిర్మూలనలో విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్ర అనేటటువంటిది ఉమ్మడి జిల్లాలో నిర్వహించడం జరిగింది. అఖిల భారతీయ బాబా హర్దేవ్ సింగ్ విచార్ మంచ్ అధ్యక్షునిగా నేను ఇక్కడ అవినీతి నిర్మూలనలో విద్యార్థుల పాత్ర కర్తవ్యం అనేటటువంటి వ్యక్తిత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. బాబా హర్దేవ్ సింగ్ విచార్ ఎవరు అంటే అవినీతిపరుడు. ఐఏఎస్ ఆఫీసర్, ₹1 జీతం ఉంచుకొని మిగతా జీతం అంతా ప్రజల్లో పంచిపెట్టినటువంటి బాబా హర్దేవ్ సింగ్. వారి పేరు మీద విచార్ మంచ్ ఉంది. హర్దేవ్ బాబా గారు ఇప్పటికీ ఉన్నారు. లక్నో ఎప్పుడన్నా మీరు వెళ్తే వారితోటి మాట్లాడవచ్చు, ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. వారి కింద అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు తయారయ్యారు. కాబట్టి వారు నన్ను ప్రత్యేకంగా ఎంపిక చేసి మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలి అనేటటువంటి
పదే పదే కోరటం వల్ల ఉండి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, మీరు పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఉంటాను. మా తరఫున కూడా మా విద్యార్థుల్ని మమ్మల్ని అలా భాగస్వాములు చేసి మాకు బహుమతులు అందించినటువంటి మీకు మా మాస్టర్ మైండ్ స్కూల్ తరఫున వందనాలు సార్. హ్యాపీ రిపబ్లిక్ డే సార్. గాయత్రి పరివార్ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మీకు కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్ఏ రైటింగ్ ఎలక్యూషన్. ఎస్ఏ రైటింగ్లో ఫస్ట్ ప్రైజ్ ఎస్డి ఆయేషా. చెప్పండి మంచిగా కొట్టండి రా. సెకండ్ ప్రైజ్ నవరీన్. మరి అఫ్రీన్ వచ్చిందమ్మా. ఎస్ఏ రైటింగ్ సెకండ్ ప్రైజ్ అఫ్రీన్. థర్డ్ ప్రైజ్ తాజునిసా. అదేవిధంగా ఎలక్యూషన్ లో ఫస్ట్ ప్రైజ్ జి సుశాంత్ ఫ్రమ్ 9th క్లాస్. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ ని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారితో థర్డ్ ప్రైజ్ షర్మిన్ రెడీగా ఉండాలి.